హల్లెలూయా. ఎస్తేరు లాంటి ప్రార్థనా పరులు ప్రతి సంఘములో లేవాలి. సేవకులకు బలం ఎవరో తెలుసా? నిజమైన క్రైస్తవులకు బలం ఎవరో తెలుసా? ఎస్తేరు లాంటి వాళ్ళే. హల్లెలూయా. మొర్దెకై ఏ విధంగా పెంచాడో తెలుసా? ఎస్తేరుని, బిడ్డ అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు, ద్రోహం చేయొద్దు, నీతిగా బతకాలి, పరిశుద్ధంగా బ్రతకాల, యవన శరీరాన్ని దేనికి పడితే దానికి వాడొద్దు. మంచి ట్రైనింగ్ ఇచ్చాడు సార్ తండ్రి. ఆ బిడ్డ అసలు వాస్తవానికి రాణిగా అయ్యే ఒక్క ఆప్షన్ కూడా లేదు ఆమెకి. క్వాలిటీ లేదు అమ్మాయికి. ఎందుకంటే ఒక పేరు లవ్లీ రాయదు, ఒక మేడి మిక్సీ పెట్టదు, ఏమంటారు సున్నిపిండి పెట్టదు, ఇంకేదో ముల్తాన మట్టి కూడా పెట్టదు. ఇంకెట్ట అందంగా ఉంటుంది? రెండోది బ్యూటీ పార్లర్ కూడా పోదు. ఇంకెట్ట నచ్చింది రాజుకి? వినాలే. అందరిలాగానే ఈ అమ్మాయి కూడా పోయింది. రాజుగారికి భార్య అవుదామని పోయింది. అక్కడ పోయేసరికి ఒక్కొక్కళ్ళు టిక్ టాక్ క్యాట్ వాకులు నడుచుకుంటూ నడుతున్నారండి. ఒక్కొక్కళ్ళు వామ్మో, ఒక్కొక్కళ్ళు వాళ్ళ అందం, వాళ్ళ సొగసులు, వాళ్ళ ఊపులు చూసి అమ్మాయి అనుకుంది నా దొట్టిదే డమ్మి అనుకుందంట అమ్మాయి. ఎందుకు మరి? వాళ్ళకి ఏ స్కిన్ చూసినా మొత్తం తెల్లగా ఉండేటోళ్ళట. మేకప్లు, అసలు లిప్స్టిక్, ఏ సౌందర్య సాధనాలు ఏది ఉన్నా వదిలిపెట్టకపోయేదట. అయితే వీళ్ళందరినీ ట్రైనింగ్ చేయడానికి హేగే అనే ఒక నపుంసకుడు ఉన్నాడు. హేగే మాట అనండి, చాలా మంచి ట్రైనర్ ఆయన కూడా అమ్మా ఇది రాసుకో బిడ్డ అని అంటే, అయ్యా నేను దేవుని బిడ్డను, ఇది కాకుండా ఇంకేదన్నా ఇస్తే నేను వేసుకుంటానండి. ఆయన ఏది నిర్ణయించాడో అది వేసుకొని ట్రైనింగ్ అయ్యేదటేమా. ఆయన ఎవరో తెలుసా అండి? ఇప్పటి కాలంలో మొర్దెకై దేవుని సేవకుడికి సూచనగా ఉంటే హేగే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అలంకరణలో ఏమో ఎదిగిందండి. హేగే ఏది సూచించాడు? రాజుగారికి ఏది ఇష్టం? ఎవరికి తెలుసు? రాజుగారి అంతరంగికుడైన హేగేకి అన్నీ తెలుసు. బిడ్డ వాళ్ళు వేసుకుంటారులే కానీ ఇదిగో ఇది వేసుకో, పౌడర్ వేసుకో, రాజుగారికి నచ్చింది. రాజుగారికి ఏం నచ్చిద్దో అది చెప్పేటోడట. అందుకనే సంఘంలో పరిశుద్ధాత్మ దేవునికి లింకుగా ఉండాలి మనం. ఆయన ఇచ్చే అలంకరణ మనం ధరించుకోవాలి. రాజుకి ఏమి ఇష్టమో, దేవునికి ఏది ఇష్టమో పరిశుద్ధాత్మ దేవునికే తెలుసు. ఆయనకి ఏం డ్రెస్ ఇష్టమో రాజుగారికి హేగేకి తెలుసు. అవునా? అందరూ టిక్ టాక్లు వేసుకొని మిడ్డీలు వేసుకొని వస్తున్నాడంట రాజుగారు. కిందికి మీదికి అన్ని చూపెడుతున్నారంట. రాజుగారికి నచ్చిన డ్రెస్ ఏంటో నాకు తెలియదు, హేగేకి తెలుసుగా. హేగే ఏం చేశాడు తెలుసమ్మా? ఇగో పలానా కలరు, పలానా డ్రెస్, పలానా వేసుకో, సింపుల్గా ఉండు, ట్రైనింగ్ ఇచ్చాడు. అదే డ్రెస్ వేసుకుంది అమ్మాయి. ఏం పాపం ఏమి ఎరగనట్టుగా. ఈయన ముఖం వెలిగింది, ఈయన ముఖం, రాజుగారి ముఖం వెలిగి దండం లేపాడు. ఏమే రాజు కోరదగిన సౌందర్యం అది. రాజుగారు కోరుకొని ఒక అనాథ బిడ్డండి, తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోయారు, వాళ్ళ బాబాయి పినతండ్రి కష్టపడి తినక సాది పెంచిన అమ్మాయి రాజ్యానికి రాజుగా చేయబడింది. హల్లెలూయా. రాజుకు నచ్చిన సౌందర్యం ఏంటో హేగే ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకే